దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. లాస్ట్ ఎపిసోడ్‌లో వెంకట్‌ని కింద పడేయాలనే ప్లాన్‌తో మిథున ఉంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నంబర్ 82. వెంకట్ బాత్రూమ్ నుంచి వచ్చే దారిలో మిథున సోప్ పెట్టి, అది ఈ సోప్ మీద కాలు పెట్టి, ఇప్పుడు నువ్వు కూడా జారి కింద పడతావు అష్టదరిద్రుడా! అప్పుడు నేను కూడా పక పక నవ్వుతాను. చెల్లుకు చెల్లవుతుంది అని అనుకొని బాత్రూమ్ నుంచి వెంకట్ రాక కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇలా కొద్ది క్షణాల తర్వాత వెంకట్ టవల్ కట్టుకొని బాత్రూమ్ డోర్ తీసి బయటకొస్తాడు. ఎదురుగా మిథునని చూసి, ఓయ్, నా రూమ్లోకొచ్చావేంటి అంటూ ముందుకు వస్తూ సోప్ మీద కాలు పెట్టి జర్రున జారి కింద పడతాడు. అది చూసి మిథున పక్కపక్క నవ్వుతూ, బాగా అయింది కదా! లేకపోతే నేను కింద పడితే నవ్వుతావా? నువ్వొచ్చే దారిలో నేనే సోప్ పెట్టి కింద పడేలా చేశాను అంటూ ఫోజులు కొడుతూ తీన్మార్ డాన్స్ చేస్తుంటుంది. అలాగే నేలకి కరుచుకొని ఉన్న వెంకట్ తన నవ్వు చూసి కోప్పడుతూ, నన్నే కింద పడేస్తావా? చెప్తానుండు నీ సంగతి అని అనుకొని పక్కన ఉండిపోయిన సోప్ తీసుకొని తను చూడకుండా డాన్స్ చేస్తున్న తన కాళ్ళ దగ్గరికి నెడతాడు. అది చూసుకొని మిథున హుషారుగా డాన్స్ చేస్తూ సోప్ మీద కాలు పెట్టి జర్రున జారి వచ్చి అమాంతం వెంకటి మీద పడిపోతుంది. ఎక్కడో కింద పడి నేలకి కార్చుకుంటుంది అనుకున్న వెంకట్ అనుకోకుండా తను అలా మీద పడేసరికి షాక్ అయిపోతూ తెలియకుండానే తన నడుము చుట్టూ చేతులు వేసి చుట్టుకుంటాడు. షర్టు లేని వెంకట్ మీద పడేసరికి మిథున కూడా ఏదో భ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ వాళ్ళ స్థితిగతులను మర్చిపోయి ఒకరి కలలోకి మరొకరు చూస్తూ ఉండిపోయి వేరే లోకంలో ఉండిపోతారు. ఇలా కొద్దిసేపటికి మిథున లీవ్ చేసిన హెయిర్ వెంకట్ మొహం మీద పడుతుంది. దాంతో ముందుగా వెంకట్ ఈ లోకంలోకి వచ్చి తన నడుము చుట్టి పట్టిన చేతులు వదిలేసి, ఏయ్, నా మీద పడ్డావేంటి అని అరుస్తాడు. దాంతో మిథున కూడా ఈ లోకంలోకి వచ్చి, నేనేమి పడలేదు, నువ్వే నన్ను నీ మీద పడేటట్టుగా చేశావు అని అంటుంది. నేనేమి నిన్ను కావాలని మీద పడేటట్టుగా చేసుకోలేదు. నువ్వే సబ్బు మీద కాలు పెట్టి వచ్చి జారి నా మీద పడ్డావు అని అంటాడు. ఇక్కడ ఉన్న సబ్బు నా కాళ్ళ దగ్గరికి వచ్చిందంటే అది నువ్వు చేసిన పనే కదా అని అంటుంది మిథున అలాగే వెంకట్ మీద పడుకొని. ఓకే, నేనే సబ్బు నెట్టాను, నువ్వు నా మీద పడ్డావు, బానే ఉంది. మరి ఇప్పుడెందుకు లేవకుండా అయస్కాంతంలాగా ఇంకా నన్నే అతుక్కొని ఉన్నావు అని అడుగుతాడు. దాంతో మిథున టక్కున వెంకట్ మీద నుంచి లేచి, ఏదో మర్చిపోయానులే అని అంటుంది. వెంకట్ కూడా లేచి నిలబడి, ఇంకా నయం, నాతో కాపురం చేసి మర్చిపోయానని చెప్పలేదు అని అంటాడు. ఏయ్, మాటలు తిన్నగా రానివ్వు, చస్తే నీతో కాపురం చేయను అని అంటుంది. నాతో కాపురం చేయమని నేనేమి సొల్లు కార్చుకుంటూ బతిమలాడటం లేదు. నేను కరెక్ట్గానే ఉంటున్నాను, నువ్వే దూసుకొని వచ్చి నా మీద పడ్డావు అంటాడు. నేను అంతకన్నా కరెక్ట్గానే ఉన్నాను. అనవసరంగా నువ్వు ఏవేవో ఆశలు పెట్టుకుంటున్నావు. నీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు గాని నాకు పిచ్చి ఆకలవుతుంది. ఇక నీ మాటలాపి భోజనం చేద్దాం పద. ముందు ఆ ఎక్స్‌పోజింగ్ తగ్గించి షర్ట్ వేసుకొని బయటికి రా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఈ దుష్టశక్తికి అనవసరంగా వంట నేర్పించానట్టుంది. కొన్ని రోజులు పస్తులు ఉంచితే సరిపోయేది అని తిట్టుకొని టీ షర్టు, షార్ట్ తీసుకొని వేసుకుంటాడు. వెంకట్ బయటికొచ్చేసరికి ఆకలి మీద ఉన్న మిథున ఫాస్ట్‌గా ముద్దలు తింటూ ఉంటుంది. భర్త వస్తాడు, ఎదురు చూద్దామని కూడా లేకుండా ఎలా మెక్కుతుందో చూడు అని తిట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చొని తనని మింగేస్తున్నట్టుగా చూస్తూ ప్లేట్లో భోజనం పెట్టుకుంటాడు. మిథున కూడా అంతకంటే ఎక్కువ ఉరిమి చూస్తూ, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి, నీ వంట బాగానే కుదిరింది, శభాష్ అని చెప్పి ఆగకుండా తింటూనే ఉంటుంది. తినగానే వెళ్ళి తొంగోకు, ఈ గిన్నెలన్నీ
సింకులో వేసి కడిగే బాధ్యత నీదే అంటాడు. మిథున కమ్మగా తింటూనే, ఇక్కడ ఏ పనైనా షేర్ చేసుకొని చేయాలి. కాదు, కూడదు, నేనే గిన్నెలన్నీ కడగాలి అంటే, నేను తిన్న ప్లేటు, నేను వాడిన గిన్నెలు మాత్రమే కడుగుతాను. ఆ తర్వాత నీ గిన్నెలు నువ్వే కడుక్కో అంటూ భోజనం తినడం పూర్తి చేస్తుంది. వంట నేర్పించిన కృతజ్ఞత కూడా లేకుండా నాతో గిన్నెలు కడిగిస్తావా అని అడుగుతాడు. గారాబంగా పెరిగిన ఆడపిల్ల అని కూడా చూడకుండా నాతో వంట చేయించలేదా? ఇది కూడా అంతే. ఏ పనైనా ఇద్దరం షేర్ చేసుకునే చేసుకుందాం అంటూ ప్లేట్ పట్టుకొని వెళ్తుంది. నిజంగానే ఇది నా జీవితానికి పట్టిన దుష్టశక్తి అని తిట్టుకొని, భోజనం తర్వాత ఇద్దరు కలిసి తిట్టుకుంటూ కొట్టుకుంటూ గిన్నెలు కడుగుతారు. తర్వాత ఒకరికొకరు కోపంగా బ్యాడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. అవంతి ఇంట్లో కూర్చొని మహర్షి వచ్చి తనతో మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తూ, నేనిలా చూస్తూ ఊరుకుంటే అతను నిజంగానే నన్ను వాళ్ళింటికి బలవంతంగా తీసుకెళ్ళినా తీసుకెళ్ళొచ్చు. నేనతనికి ఎప్పుడు బానిస కాకూడదు. తాన్య రాగానే ఉన్న విషయాలు చెప్పి మహర్షి గారితో నాకున్న బంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకుంటాను అని అనుకుంటూ ఉండగా తాన్య దగ్గర నుంచి కాలొస్తుంటుంది. చెల్లెలి ఫోన్ అనగానే అవంతి కాస్త సంతోషపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో తాన్య అని అంటుంది. హాయ్ అక్క, భోజనం చేశారా అని అడుగుతుంది మహర్షిని కూడా ఉద్దేశించి. హా, చేశాము అని అంటుంది కాస్త తడబడుతూ. బావగారు ఏం చేస్తున్నారక్క అని అడుగుతుంది హాస్టల్ బెడ్ మీద కూర్చొని. అది ఇప్పుడే భోజనం చేసి పడుకోవటానికి రూమ్లోకి వెళ్ళారు అని అంటుంది అబద్ధాలు చెప్పడానికి కష్టపడుతూ. అవునా, మరో వారం రోజుల్లో నా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయక్క. ఎగ్జామ్స్ అయిపోగానే నేను అక్కడికి వచ్చేస్తాను అని అంటుంది. సరే తాన్య, నీకోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. నువ్వొస్తే నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అని అంటుంది అవంతి. ఏంటి ఆ ముఖ్యమైన విషయాలు అని అడుగుతుంది తాన్య. ఇలా ఫోన్లో చెప్పలేను, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అని అంటుంది బాధపడుతూ. నువ్వైతే బావగారితో కలిసి హ్యాపీగా ఉన్నావు కదక్కా, నాకది చాలు. ఇక నువ్వు ఎలాంటి విషయాలు చెప్పినా నేను ఈజీగానే తీసుకుంటాను అని అంటుంది నవ్వుతూ. చెల్లెలి మాటలకు అవంతి ఇంకా బాధపడుతూ, సరేలే, నా విషయాలు వదిలే, నువ్వు భోజనం చేశావా అని అడుగుతుంది. చేశానక్క, రేపు ఎగ్జామ్ ఉంది. బుక్స్ తీసి ప్రిపేర్ అవ్వబోయేసరికి నువ్వు గుర్తొచ్చావు. మరో వారం రోజుల్లో నేను వస్తున్నానని చెప్పడానికి నీకు కాల్ చేశాను అని అంటుంది. సరే తాన్య, ఇక చదువుకో అని చెప్పి అవంతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ తాన్య కూడా ఫోన్ పెట్టేసి, అక్కేంటి ఏదో డల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అని అనుకొని ఆలోచిస్తుండగా వర్ష తన ఫ్రెండ్స్తో కలిసి బెడ్ దగ్గరికి వస్తూ, మా మిథున పెళ్ళి కూడా అయిపోయింది కాబట్టి ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ మా గౌతమ్ బావతో నా పెళ్ళి ఉంటుంది. మీ అందరినీ ఇన్వైట్ చేస్తాను, మీరందరూ నా పెళ్ళికి రావాలి అని అంటుంది. నువ్వు ఇన్వైట్ చేయాలి గాని రాకుండా ఎందుకుంటాం వర్ష అంటూ మాట్లాడుతూ వస్తుంటే వర్ష మాటలు తాన్య మనసులో ఎక్కడో గుచ్చుతున్నట్టుగా ఫీల్ అవుతూ గౌతమ్తో తనకు జరిగిన తొలి ముద్దుని గుర్తు తెచ్చుకుంటుంది. దగ్గరికి వచ్చిన వర్ష తాన్యని చూడగానే ఇంకా రెచ్చిపోతూ, మా బావ చూడటానికి అలా గంభీరంగా ఉంటాడు కానీ నాతో మాత్రం ఎంత రొమాంటిక్గా ఉంటాడో తెలుసా? అసలు నేను బావ ఏకాంతంగా కలిస్తే మా బావ నన్ను ముద్దులతో ముంచకుండా వదలడు అంటూ తాన్య వైపు ఓరగా చూస్తుంటుంది. ఆ మాటలు తాన్య మనసుని ఇంకా బాధ పెడుతూ చేతిలో ఉన్న బుక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడో మా బావకి నువ్వు పడిపోయావని నా అనుమానమే. అందుకే ఎంత త్వరగా మా బావని నా సొంతం చేసుకుంటే అంత మంచిదని ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది వర్ష. బయటికి వచ్చిన తాన్య లాన్లో ఉన్న బెంచీ మీద కూర్చొని వాళ్ళ బావ గురించి
వర్ష అలా మాట్లాడుతుంటే నా మనసెందుకు ఇలా బాధపడుతుంది? అతనికి నాకు ఏ సంబంధం ఉందని నేను బాధపడాలి? నెవ్వర్. అతను ఎవ్వరిని ఎన్ని ముద్దులు పెట్టుకుంటే నాకెందుకు? ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? నా లోకం, అతని లోకం వేరు. నా లోకం నాదే. నేను బాగా చదువుకొని మా బావగారి బిజినెస్‌లో బావకి సహాయంగా ఉండాలి. నేను అతని గురించి అస్సలు ఆలోచించకూడదు. ఒక రకంగా చెప్పాలంటే అతను నా స్కాలర్‌షిప్ క్యాన్సిల్ చేసిన నా శత్రువు. యెస్. అతను నాకు శత్రువు. అంతే. అంతకు మించి ఏమీ లేదు అని గట్టిగా నిర్ణయం తీసుకొని అక్కడ లైట్ వెలుతురులో చదువుకుంటూ కూర్చుంటుంది. ఇలా కొన్ని గంటల తర్వాత కొంతమంది దుండగులు బెనర్జీ గారి ఇంటికి చేరతారు. బెనర్జీ గారు తులసి ఆదమర్చి నిద్రపోతుండగా ఆ దుండగులు అవంతి ఉన్న పై పోర్షన్‌లోకి శబ్దం లేకుండా వెళ్తుంటారు. అలా నిదానంగా వెళ్ళి అవంతి ఇంటి డోర్‌ని చాకచక్యంగా తీసి నిద్రపోతున్న అవంతిని చూసి అనుమానం రాకుండా దగ్గరికి వచ్చి మత్తుమందు కలిపిన కర్చీప్‌ని తన ముక్కు దగ్గర పెట్టి వాసన చూపిస్తారు. దాంతో అవంతి ఆ నిద్రలోనే మత్తులోకి పోతుంది. మత్తులోకి పోయిన తనని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుంటారు. కొద్దిసేపటికి తన్ని ఓ బంగ్లాలో బెడ్ మీద పడుకోబెట్టి ఉంచుతారు. దామోదర్ మత్తులో ఉన్న తనని చూసి నవ్వుకుంటూ, మహర్షి, ఇప్పుడు నా దారికి ఎలా అడ్డు వస్తావో నేను చూస్తాను అని అనుకొని మహర్షికి వీడియో కాల్ చేస్తుంటాడు. నిద్రపోకుండా డ్రింకులో ఉన్న మహర్షి దామోదర్ కాల్ని చూసి కోపంగానే లిఫ్ట్ చేస్తాడు. స్క్రీన్ మీద మత్తులో ఉన్న అవంతి కనిపిస్తుంటుంది. తర్వాత దామోదర్ కనిపిస్తూ, చూసావు కదా మహర్షి, నీ భార్యమణి మత్తులో ఎలా ఉందో? ఇప్పుడు తను నా ఆధీనంలో ఉంది. ఇక నుండి నీకు భయపడే రోజులు పోయాయి. నువ్వే నన్ను చూసి భయపడాలి అంటూ విషపు నవ్వు నవ్వుతుంటాడు. మహర్షి ఆ నవ్వు చూసి కోపంగా పిడికిలి బిగిస్తుంటాడు. ఇక నువ్వు మా సామ్రాజ్యానికి అడ్డు రాకుండా చేసుకోటానికి నీ భార్యని మా దగ్గరే పెట్టుకుంటాం. మా బిజినెస్ ఎలాంటి ఆటంకాలు రానివ్వకుండా నడవనిస్తే మా దగ్గర కిడ్నాప్ అయిన నీ భార్య ఇక్కడ క్షేమంగా ఉంటుంది. కాదు కూడదు అని ఇంతకు ముందులా లారీ లోడ్‌కి అడ్డు వస్తే నీ భార్యని కూడా ఆ లారీ లోడ్‌లో ఉన్న అమ్మాయిలతో కలిపి వెళ్తుంది. నిర్ణయం ఇక నీదే. ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ఇక ఆలోచించుకో అని అంటాడు. నువ్వు మాట్లాడటం అయిపోతే ఇక నేను మాట్లాడతాను దామోదర్ అని అంటాడు మహర్షి గంభీరమైన వాయిస్‌తో. ఇక నీ దగ్గర మాటలు ఎక్కడ ఉన్నాయి అంటూ దామోదర్ నవ్వి, ఇప్పటి వరకు టైం నీది నడిచింది మహర్షి. ఇక నుండి నీ పెళ్ళాన్ని అడ్డు పెట్టుకొని మా టైం నడిపించుకుంటాము అని రాక్షసంగా నవ్వుతుంటాడు. ఓకే దామోదర్, నీ టైం బాగుంటే చూద్దాంలే. నువ్వున్న ఇంటి డోర్ దగ్గర నీకోసం ఒక గిఫ్ట్ ప్యాక్ వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఆ గిఫ్ట్ ప్యాక్ తెచ్చుకొని ఓపెన్ చేసి చూడు అని చెప్పి నిర్లక్ష్యంగా ఫోన్ పెట్టేస్తాడు. దామోదర్ అర్థం కానట్టుగా చూస్తూ, నాకు గిఫ్ట్ ప్యాక్ పంపించడమేంటి? ఏమై ఉంటుంది అని అనుకొని, ఒరేయ్, డోర్ దగ్గర ఏదో గిఫ్ట్ ప్యాక్ ఉందంట, తీసుకురండి అని చెప్పి తన మనుషులకు చెప్తాడు. అలాగే అన్నా అని చెప్పి అందులో ఒకడు వెళ్తాడు. ఇవేవీ తెలియని అవంతి అదే మత్తులో ఉండిపోతుంది. ఇదిగో అన్నా గిఫ్ట్ ప్యాక్ అంటూ ఆ ప్యాక్‌ని దామోదర్‌కి తెచ్చి ఇస్తాడు. మిగతా రౌడీలు ఆ ప్యాక్‌ని చూసి భయపడుతూ, అన్నా, కొంపతీసి అందులో ఏదైనా బాంబుందేమో అని అంటాడు. వాడు అలా అనగానే దామోదర్ కూడా క్షణం భయపడి అంతలోనే ఎదురుగా ఉన్న అవంతిని చూసి, బాంబయ్యుండదు. బాంబయితే అతని భార్య కూడా చచ్చిపోతుందని తెలుసు కదా అని అంటాడు. అది కూడా నిజమే కావచ్చు. మరి ఇందులో ఏముందన్నా అంటూ రౌడీలు భయపడుతుంటారు. ఓపెన్ చేసి చూస్తేనే కదా తెలిసేది అని ఆ ప్యాక్‌ని బరాబరా చింపుతాడు.
పైన కవర్ ఊడగానే లోపల ఒక బాక్స్ ఉంటుంది. నిదానంగా ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి ఒక్కసారిగా భయంతో షాక్ అవుతుంటాడు. వీడితో పాటు పక్కన రౌడీలు కూడా అది చూసి భయపడుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ ప్యాక్‌లో ఏముంది? దామోదర్, ఆ రౌడీలు ఎందుకు అంతగా భయపడుతున్నారు? తాన్య రాబోయే ఈ వారం రోజుల్లో కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? వెంకట్, మిథున మధ్య ఇంకా ఎలాంటి గిల్లి కజ్జాలు సన్నివేశాలు రాబోతున్నాయి? తెలుసుకోవాలంటే ఊహకు అందని అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీసనింగ్.